హాయ్ అండి. భుజాలు జారకుండా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా చిన్న సైజు బ్లౌజ్ అయినా కూడా చాలా బా వస్తుందండి. మనకి నెక్ దగ్గర అలా జారిపోకుండా, అదేవిధంగా చెస్ట్ దగ్గర పట్టేయకుండా మంచి ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్‌ని ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 కూడా జాయిన్ చేసేసుకున్నానండి. అయితే చాలామంది ఇక్కడ డాట్స్ దగ్గర ఉబ్బెత్తుగా వస్తుందని కస్టమర్స్ అంటారు కదా! అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఒక కుట్టు కుట్టుకుని చూడండి ఇలా కుట్టేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మన వైపుకొచ్చేసుకుని అప్పుడు డాట్స్ వేసుకోవాలి. అప్పుడు చాలా బాగా వస్తుందండి. ఫ్రంట్ పార్ట్ లూజ్‌గా రాదనమాట. అంటే ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ సెపరేట్ అయిపోతుంది అని చెప్తా ఉంటారనమాట. వాళ్ళకి తెలీదు. మనకే తెలుస్తుంది. సో, కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా కుట్టు వేసేసుకుని తర్వాత జాయింట్లు వేసుకున్నారంటే ఈ ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఓకేనా? ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ దగ్గర ఉబ్బెత్తుగా వస్తుంది అంటే మాత్రం మీరు ఇదే మెథడ్ ఫాలో అవ్వండి. ఇలా ఒక స్టిచ్ వేసేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి. తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా ఉల్టా తిప్పేసుకోండి. మళ్ళీ చంక దగ్గర కూడా అంతే ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెయిన్ డాటు కరెక్ట్గా ఈక్వల్గా పెట్టుకుని షోల్డర్ దగ్గర తిన్నగా రావాలన్నమాట. షోల్డర్కి తిన్నగా. తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి వేసేసుకోవాలి డాట్ అనేది. నేను ఆల్రెడీ షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకున్నాను. మీకు అందరికీ తెలుసు కదా ఎలా రెడీ చేసుకోవాలో. ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఫస్ట్. రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకుని నీట్గా కుట్టుకున్న తర్వాత ఇలా జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చేస్తుందండి జాయింట్ అనేది. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. నేనైతే ఓవర్లాక్ చేసేసుకున్నానండి. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడాని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలాగా ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి. ఓకేనా? కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఇలాగ సెట్ చేసుకోవాలి. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు నాకైతే ఎడమ చేతి వైపుకైతే కాజాపట్టి వచ్చిందండి. దానికోసం 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అదేవిధంగా ఒరిజినల్ క్లాత్ 2 తీసేసుకున్నాను. అడుగు భాగంలో ఇలా స్టిచ్ వేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేయాలి. అయితే నాకు ఒరిజినల్ క్లాత్ అనేది లేదండి ఎక్కువ. అందుకనే లైనింగ్ క్లాత్నే తీసేసుకున్నాను. మళ్ళీ ఓన్లీ లైనింగ్ క్లాత్ తీసుకున్నా పర్లేదు కానీ ఒరిజినల్ క్లాత్ మాత్రం తీసుకోకూడదు. అయిపోయింది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. నాకైతే కరెక్ట్గా వచ్చేసింది. తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కోసం 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఇలాగా. ఓకేనా? ఇలా ఒక స్టిచ్ వేసేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టేసుకోండి. ఇలా నీట్గా పైనుంచి కుట్టాలి. మనకి టాప్ స్టిచ్ వేసుకోవాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా క్లోజ్ చేసేసుకుని మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకుని కుట్టేసుకోండి. ఇలా మొత్తం కూడా అంతే. చూడండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. చూడండి నేను చూపిస్తాను చూడండి. ఇలా పెట్టేసుకుని ఇలా చెక్ చేసుకుంటే నాకు డాట్కి మ్యాచ్ అయిపోయింది. అదేవిధంగా మనకి నెక్ దగ్గర కూడా కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని తిన్నగా కుట్టు వేసేసేయండి. తర్వాత నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇస్తే మీకు ఉబ్బెత్తుగా రాదు, భుజాలు అనేవి జారవు. ఇక్కడ చూడండి. ఇలా పెట్టేసుకుని నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేయండి. మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి అంటే చంక దగ్గర నుంచి నెక్ వైపు కొంచెం స్లోప్ ఇవ్వాలి. నేను సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నాను అనమాట. వీళ్ళకి వేరే రంగు కలరు నచ్చదంట. అందుకు సెల్ఫ్ పైపింగ్ వేస్తే మనకి వేసినట్టు ఉండదు, అంటే ఆడ్గా కనిపించదు, వేరే కలర్లా కనిపించదు. అదేవిధంగా మనకి భుజాలు కూడా జారవన్నమాట పైపింగ్ వేయటం వల్ల. క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలండి. స్ట్రైట్గా ఉన్న క్లాత్ని అస్సలు తీసుకోకూడదు. ఓకేనా? ఇలా ఆపోజిట్లో పెట్టేసుకుని మొత్తం కూడా అన్నీ జాయిన్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఒక పీసు క్రాసు ఇంకో పీసు క్రాస్ అనేది ఇలాగా ఆపోజిట్లో పెట్టుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఎలాగేస్తున్నానో అలాగా. ఓకేనా? ఎన్ని కావాలంటే అన్ని, 1 2 కాదు, ఎన్ని కావాలంటే అన్ని, మీకు ఎన్ని పీసెస్ అయితే అవుతాయో అన్ని పీసెస్ అనమాట. సో ఇది కూడా అయిపోయింది. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి నీట్గా కుట్టేసుకుంటున్నానండి.
ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి. నేనైతే ఎడమ చేతి వైపుకి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా. ఓకేనా? ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి, ఎక్కడ సాగదీయకూడదు. సాగదీస్తే మాత్రం బ్లౌజ్ అనేది పాడైపోతుంది. ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. చూసారు కదా ఎలాగైతే కుడుతున్నానో అలాగా. ఓకేనా? ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. చూడండి. ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. థ్రెడ్ ఎంత లావు ఉందో అంత ఫోల్డింగ్ అనేది ఉండాలన్నమాట. లూజ్ వచ్చిందనుకోండి పైపింగ్ అనేది లావుగా వస్తుంది, టైట్గా పట్టేసుకుంటే చిన్నగా వస్తుంది అనమాట. అలా కాకుండా మీరు కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఓకేనా? కరెక్ట్గా నీట్గా పెట్టేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి. ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా. ఓకేనా? ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చాలా చక్కగా వస్తుందండి. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. అసలు ఆ పైపింగ్ వేసినట్టే ఉండదు, కానీ చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. రెండు వైపు కావాలంటే మీరు హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే కుట్టన్నా వేసేసుకోవచ్చు అండి, మీ ఇష్టం అనమాట. నేనైతే కుట్టి వేసేస్తాను ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా. ఓకేనా? రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా మొత్తం కూడా అంతే. అయిపోయింది. రఫ్ ఇచ్చేసుకుని ఇంకా బయటకు వచ్చేసాం. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేద్దాం. ఇక్కడ ఈక్వల్గా ఉండాలండి. చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో. పైపింగ్ అనేది సెల్ఫ్ పైపింగ్ అనమాట. ఓకేనా? సెల్ఫ్ పైపింగు. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు చూడండి ఇక్కడ కరెక్ట్గా పెట్టేసుకుని మిడిల్లో చిన్న టక్ పెట్టేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి వచ్చేటట్టు, బ్యాక్ పార్ట్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకేనా? అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే రాదు. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇలా కుట్టిన తర్వాత ఇంకో మొత్తానికి 2 స్టిచెస్ వేసుకోవాలండి. ఒకటి మన వైపుకి, ఒకటి ఆపోజిట్ వైపుకి స్టిచ్ వేస్తాం కదా. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలాగా అయిపోయింది. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే. రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ వేయండి. మిడిల్లో చిన్న టక్ పెట్టాం కదా, ఆ టక్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మన వైపుకి, తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇది అయిపోయింది. మళ్ళీ ఇంకో కుట్టు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు. చూడండి హ్యాండ్ లూజు, నడుము లూజు,
హ్యాండ్ లూజు, నడుము లూజు. చూసారు కదా, ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి, ఓకేనా. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చేసేయాలి. ఇలా నీట్ కుట్టుకుంటూ వచ్చేసి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాగ మొత్తం కూడా అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి, సరిపోతుంది. ఓకేనా. ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. రెండో హ్యాండ్ కూడా అంతే. రెండో హ్యాండ్ కూడా ఇలా ఉల్టా తిప్పేసుకుని హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా, ఓకేనా. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి, సరిపోతుంది. స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేనండి, ఎంత సింపుల్గా అయిపోయింది చూసారా. వీడియో నచ్చితే లైక్ చేయండి.